లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా దాదాపు 14 ఏళ్ల సీని కెరీర్ పూర్తి చేసుకున్నారు సమంత. ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు సమంత. అనారోగ్యం కారణంగా యాక్టింగ్ నుంచి విరామం తీసుకున్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పలు వేదికలపై ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులకు మళ్ళీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిరోజు 10 రకాల పనులు చేస్తానని, 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. 14 ఏళ్ల సీని కెరీర్లో తన శరీరం మనసుకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదని వివరించారు. ఆ 14 ఏళ్లలో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయని తెలిపారు. ఇంపోస్టర్ సిండ్రోమ్తో ఇబ్బంది పడిన క్షణాలు ఉన్నాయని తెలిపిన శామ్, ఈ సిండ్రోమ్ కారణంగా కెరీర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయానన్నారు. విజయం సాధించిన అది తన వల్ల వచ్చింది కాదని, వేరే వారి వల్ల వచ్చిందని భావించేదానని సమంత తెలిపారు. మయోసైటిస్ కారణంగా గతంలో తాను నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ యశోద ప్రమోషన్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన వ్యాధి గురించి బయట పెట్టాల్సిన వచ్చిందని వివరించారు. యశోద సినిమా తర్వాత ప్రమోషన్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడంతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానని, ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం ఇంట్లోనే ఉండిపోయానని వివరించారు సమంత.